హే హాయ్ హలో వెల్కమ్ గైస్, దిస్ ఈజ్ ద ఫస్ట్ వీడియో. సో ఇవాళ మనం గ్రానీ చాప్టర్ 2 ఆడబోతున్నాం. సో చాలా వీడియోలు చూసి అందరు ఎప్పుడు గ్రాండ్ పై ఇంట్లో ఉన్నప్పుడు ఆడతారు, కానీ మనం డిఫరెంట్ కదా. వాళ్ళిద్దరు ఇంట్లో లేనప్పుడు గేమ్ ఆడుతున్నాం. వాళ్ళందరూ మంచిగా షాపింగ్ పోయినారంట, వాళ్ళ పెళ్లి రోజు వస్తుందంట, చెప్పేసి వెళ్ళారు. సో మనమైతే ఇల్లు చూసుకోమని చెప్పారు, కానీ ఇదే టైం తీసుకొని మనం పారిపోతాం. సో గ్రాండ్ పై ఇంట్లో ఉన్నప్పుడు ఎలా వెళ్ళిపోదామో చూసేద్దాం. నేను ఎందుకంటే వాళ్ళిద్దరు పాపం పెళ్లి షాపింగ్ పోయినారు కదా అని ప్రైవేట్ స్పేస్ ఇచ్చా, కానీ నన్ను రోజు కొట్టేది గ్రాని. నా చేత అంటులు దొంపించి, బట్టలు ఉతికిచ్చి, ఇల్లు ఉడిసి ఇవన్నీ చేపిస్తుందా. అయిపోయినవే. ఇవాళైతే మనం మంచిగా ఎస్కేప్ అయిపోదాం. సో లెట్స్ స్టార్ట్. సో ఏది మనం మంచిగా, నాకు ఎప్పుడు హెలికాప్టర్ ఎక్కాలని కోరిక ఉండే కదా. సో అది ఇప్పుడు తీర్చేసుకుందాం, హెలికాప్టర్ ఎస్కేప్ అవుదాం. సో దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనకి ఎత్తుకాలి కదా. సో ఎతికేసి ఫాస్ట్గా మళ్ళీ అలా షాపింగ్ అయిపోయిందంటే బిర్యానీ తిన్నారు, ఎందుకంటే నన్ను తినాలి కదా. బిర్యానీ తినుకుని వచ్చేస్తాను. సో స్పీడ్గా మన కావాల్సినవన్నీ తీసేసుకొని పైకి వెళ్ళిపోయి ఎస్కేప్ అయిపోదాం. అరే ఇక్కడేముంది, ఏం లేదు ఇక్కడ. సీ యూ సూన్. చూస్తానికి ఏమున్నదో ఆడ. సీ యూ సూన్ అంట. వదిలిపెట్టారు గైస్. నేను వెళ్ళిపోతే మళ్ళీ అంటులు దమ్మించుకుంటాకి ఎవరు ఉంటారో చెప్పండి. సో అక్కడ ఏముంది, ఏం లేదు. యా, హెలికాప్టర్ మాన్యువల్ మనకు కావాల్సింది. సో చూద్దాం. రెంచ్. ఓకే, రెంచ్తో అయితే మనం అక్కడ వాటర్ అయితే తీసేయచ్చు. యా, దిస్ ఈజ్ డోర్ లాక్. ఇప్పుడు అవసరం లేదు, గ్రాండ్ బాగుంటే డోర్ లాక్ కావాలి. మనకి పీస్ ఆఫ్ పిక్చర్ అయితే దొరికింది. ఇక్కడైతే వేసుకొని ఆ తర్వాత మనం ఎస్కేప్ అవ్వచ్చు సింపుల్గా. ఫస్ట్ ఒక ఐటమ్స్ అన్నీ ఒక చోట తెచ్చేసుకుంటే దెన్ మనం ఈజీగా అయిపోవచ్చు. సో రెంచ్తో అయితే మనకు చాలా పని ఉంది. అక్కడ ఒక పిల్ల దయ్యం ఉంటుంది. అది పిల్ల దయ్యమా, అది జంతువా, అది మనిషా, ఏలియనా, అసలు ఏంటో కూడా అర్థం కాదు నాకు. వస్తుంది దానికి చికెన్ కావాలంట, గ్లాస్ ఫ్యూజ్. యా, ఇది కూడా కావాలి మనకి హెలికాప్టర్ ఎస్కేప్కి. స్నానం చేయరు కానీ బాత్రూంలో మాత్రం మస్తు గట్టించుకుంటారు వీళ్ళు. కరోనా స్నానం చేసిన మొహం వాళ్ళది, పనులు కూడా తోముకోరు అలా ఆఖరికి. చిచ్చి, ఒకరోజు దగ్గర పోయా గాయస్. సో ఇట్లా వచ్చేసింది గ్రాని, ఆ నోరు తెరిచింది, ఆ స్మెల్కి అక్కడే పడిపోయినా నేను. అయితే స్టన్ గన్ మంచిగా తీద్దాం. స్టన్ గన్ అంటే ప్రస్తుతానికి గన్నులతో మనకు పని లేదు. అంటే గ్రాండ్ బాగుంటే షూట్ చేసేయచ్చు. సో వాళ్ళు లేరు కదా. సో మనకి సెక్యూరిటీకి అయితే సాధించేసాం. సో ఇదే మనం హెలికాప్టర్ రూమ్, అదే మీన్ ఎస్కేప్ అవ్వడానికి దారి. సో పీస్ ఆఫ్ పేపర్ని అక్కడ తెచ్చేసుకొని పెట్టేసుకొని మనకు కావాల్సినవన్నీ తెచ్చేసుకుంటే దెన్ మనం ఈజీగా పైకి వెళ్ళిపోయి సో అవన్నీ చేసేయచ్చు. సో అక్కడ ఏం లేదు. సో ఇంకా వెతకాలి మనం. స్పార్క్ ప్లగ్ అవసరం లేదు. సో ఇక్కడ నుంచి ఇక్కడ డోర్ ఓపెన్ చేస్తే మనం కావాల్సినవి తీసుకోవచ్చు. రాకేష్ ఉంది, ఏ రావే వచ్చింది. సో ఇక్కడ ఇంకో పీస్ ఆఫ్ పేపర్ ఉంది. సో త్రీ పీస్ ఆఫ్ పేపర్స్ కావాలి మనకి. సో దాన్ని బట్టి మనం, సో ఇక్కడ ఏముంది, ఏం లేదు. ఈ అల్లమాటల్లో ఏం పెట్టరు, దీంట్లో ఇప్పుడు పోవాలి. ఈ బాయిస్కా బూమ్ చిక్ బూమ్ వచ్చేసింది. ఏమీ లేదు. యా, హెలికాప్టర్కి దొరికింది. మనకు నుంచి వెళ్ళిపోదాం. సో త్వరగా వెళ్ళిపో. గ్రాండ్ పలేరు. అమ్మయ్య, ఇంకా చాలా కావాలి మనకి. ఇంకొక పీస్ ఆఫ్ పేపర్ మిస్ అవుతుందబ్బా. ఎక్కడ పెట్టినామో గుర్తురావట్లేదు, అసలు ఎక్కడ ఉందో కూడా గుర్తురావట్లేదు. మొత్తం మళ్ళీ ఎత్తుకాలి ఆ పేపర్ కోసం. సారీ, పిక్చర్ కదా అది. గ్రాని ఓ రోజు గట్టిగా నెత్తి మీద కొట్టింది, మైండ్ కూడా పోయింది నాకు. సో గ్లాస్ ఫ్యూజ్ అయితే దొరికింది. సో పీస్ ఆఫ్ పేపర్, సారీ అదే పీస్ ఆఫ్ పిక్చర్ అయితే మనకు కనపడట్లేదు గాయస్. గ్యాస్లిన్ క్యాన్, ఓకే.
అద్దపు అన్నీ దొరుకుతున్నాయి. సో తీసుకెళ్ళిపోదాం. మన హెలికాప్టర్కి పెట్రోల్ కావాలి. సో గ్యాస్లిన్ క్యాన్ ఈజ్ ద మేజర్ పార్ట్ ఆఫ్ అవర్ ఎస్కేప్. నీట్ దానికి పోయి పెట్టలేదు ఇప్పుడు ఇది. పీస్ ఆఫ్ పిక్చర్ ఏడున్నవి. గ్రానీ ఇంట్లో ఫోటోలు మాత్రం మస్తు అందంగా ఉన్నాయి. గ్రానీ కన్నా చెప్పాలంటే గ్రానీ ఇంట్లో ఉన్న పిక్చర్సే బాగున్నాయి గైస్. బాత్రూమ్ పోయి ఫ్లష్ కూడా చేయరు. సో ఇక్కడెక్కడ లేదు. సో దీని దగ్గర ఏమైనా ఉంటుందేమో. ఇప్పుడు దీని దగ్గరికి వెళ్తే కొరికేస్తుంది మనల్ని. మీట్ తెద్దాం. సో ఈ మీట్ని అయితే దానికి ఇచ్చేసి అటు సైడ్ మనకు కావాల్సింది ఏమైనా ఉందేమో చూసుకుందాం గైస్. సో ఇప్పుడు మీరు చెప్పండి, అది మనిషా పశువా? చూడండి, నాకు కూడా అర్థం కాదు. ఇప్పుడు వచ్చి చూడండి, స్పైడరా? దాని ముఖం చూస్తేనేమో ఎట్లానో ఉన్నది. వెళ్ళిపోతుంది. పెట్టేసినాం. అక్కడ యా, ఇక్కడైతే పెట్టేయాలి. తినమ్మా మంచిగా. అక్కడ ఏముందో నేను చూసుకుంటా. అక్కడ ఏం మర్చిపోయి ప్యాడ్లోకి ఉన్నది, మనకు అవసరంలే. పీస్ ఆఫ్ పేపర్ కింద ఉందా? ఓకే, క్రోబార్తో చూద్దాం ఏమైనా బాక్సుల్లో ఉంటుందేమో. సో అరే పడిపోయినాం. క్రోబార్తో బాక్స్లో మనకు కావాల్సిన పిక్చర్ ఇంకా చాలా టేప్ కావాలి గైస్ మనకి. యా, టేప్ అయితే దొరికింది. సో ఒక్కటి దొరికితే మన పని అయిపోతుంది. మిస్ యూ గ్రానీ గ్రాండ్పా అని చెప్పేసి వెళ్ళిపోదాం. సో పిక్చర్ కావాలంటే మనం ఇంకా కింద ఇంకో బాక్స్ ఉంటుంది, అక్కడికి పోదాం ఇప్పుడు. ఇల్లు మాత్రం బాగుందబ్బా. చాలా మిస్ అవుతా. గ్రానీ కూడా నన్ను మిస్ అయ్యింది. టార్చర్ పెట్టడానికి, అంటులు తోమేయడానికి, బట్టలు ఉతకడానికి ఎవరు ఉండరు కదా. సరే కిందకైతే పోదాం. సో అక్కడ కూడా లేకపోతే ఇంకా అదో లేదు. సేఫ్కి దీంతో ఎక్కడ తీయాలి? ఇక్కడ ఈ కింద పోవాలనుకుంటా. ఇక్కడ ఉంది రూము. ఓకే, ఇక్కడ పోయి దిగొచ్చేమో చూద్దాం గైస్. సో ప్యాడ్లోకినా దీన్ని ఎక్కడ పడతారు? పోదాం. సో దీన్ని అయితే పైన ఎక్కడైనా యూజ్ చేయలేమో, వెళ్ళి చూద్దాం. ఇక్కడ అనుకుంటా. అవును, అక్కడ వాడాలి దీన్ని. ఇప్పుడు చూద్దాం ఏమన్నా. అబ్బా, గ్రాండ్ పిక్చర్ కోసం ఇంత కష్టాలు పడాల్సి వస్తుంది, కానీ తప్పదు, బయటికి వెళ్ళిపోవాలి మనం. ఇప్పుడు దీని దగ్గర మళ్ళీ చూద్దాం. చూడండి, దీనికి అన్నం పెట్టి నన్నే వెన్నుపోటు పొడిచింది ఇది. ఇట్లా కాదే, నీకు చికెన్ లెగ్ పీస్ ఇస్తే నన్నే కరుస్తావా నువ్వు? అయిపోయావు. స్టన్ గన్ తీసుకుని దీన్ని ఎత్తిని చింతపండు చేసేస్తా. ఇప్పుడు ఇత్తడే నీకు వస్తూనే ఉండవే. అది మనకు కావాల్సింది దొరికింది, పీస్ ఆఫ్ పిక్చర్. లాలా మనం దాన్ని చంపడానికి వస్తే మనకు పేపర్ దొరికింది. పేపర్, సరే దాన్ని పేపర్ పెట్టేద్దాం కానివ్వండి. ఊరికి పేపర్ అని వస్తుంది. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు మనం పైకి వెళ్ళి మొత్తం ఫిక్స్ చేసేసి ఎస్కేప్ అయిపోదాం. సో ఇప్పుడు దీన్ని అయితే మనం గ్రాండ్పా ఒక పిక్చర్ని ఒక చోట మనం సెట్ చేయాలి. అప్పుడు మనకు అక్కడ డోర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పెట్టాలి. 3 పీసెస్ని పెడితేనే డోర్ ఓపెన్ అవుతుంది అంట. సో 3 పెట్టేద్దాం. సో ఇప్పుడైతే ఆ డోర్ ఓపెన్ అయింది. లోపలికి వెళ్తే మనకి ఇక్కడ వెపన్కి ఉంటుంది కదా. సో దీంతో మనం గన్ తెచ్చుకొని షూట్ చేస్తేనే మనకి ఇంకో డోర్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ గ్రాండ్పాకున్న బ్రెయిన్ చెప్పుకోవాలి. మనకి ఇన్ని పజిల్స్ పెట్టినందుకు ఈ గన్నుతో 2 యామోలు ఉన్నాయి కరెక్ట్గా. ఈ 2 బుల్లెట్స్తో 2 తలకాయ పగలగొట్టేయాలి. కానీ ఇంట్లో లేరు. సో అల్లుగాని ఇంట్లో ఉంటే మన తలకాయలు వాళ్ళు కొడతారు కదా. సో సైలెంట్గా సైడ్ అయిపోదాం.
సో షూట్ చేసేద్దాం. ఓకే, మూడింటిని షూట్ చేసేస్తే మనకు డోర్ ఓపెన్ అవుతుంది. ఓ షట్, మిస్ అయిపోయింది గైస్. ఓకే, ఈ 3 సెట్ అయిపోయినాయి. సో మనకి డోర్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ డోర్లో గ్లాస్ ఫ్యూజన్ పెట్టాలి, లేకుంటే కింద క్రాక్ ఉంటుంది, అది కింద పడిపోతాం. ఇది పెట్టామంటే కింద స్టేర్ అనేది మంచిగా ఫిక్స్ అయ్యిద్ది. సో దీన్ని అక్కడ ఫిక్స్ చేసేస్తే మనకి వేవ్ వచ్చేస్తుంది గైస్. సో పెట్టేద్దాం. ఇప్పుడు అక్కడ గ్రీన్ లైట్ వచ్చేసింది, సో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే మనకి టేప్ మళ్ళీ కింద పోదాం, చిన్నగా దిగాలి, పడిపోతున్నాం. ఓ షిట్, మళ్ళీ పడిపోయి నా కాలు కూడా విరిగిపోయింది, కానీ తప్పదు. ఇది గ్యాస్లిన్ క్యాన్, సో పెట్రోల్ పోసాలి. ఓకే, నెక్స్ట్ హెలికాప్టర్కి, అది లేకపోతే దేనికి పనికిరాం. ఇంత కష్టపడిందంటే వేస్ట్ అయిపోతుంది. సో హెలికాప్టర్ కీ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఆ టేప్ తీసుకొని వెళ్ళాలి. ఫస్ట్ ఇది లాక్ వేసి ఉంది అటు నుంచి. సో టేప్ తీసుకొని పోదాం గైస్. ఇటు వెళ్ళేసి ఆ హెలికాప్టర్ విరిగిపోయి ఉంటుంది, టేప్ వేసేద్దాం. గ్రాండ్ పై హెలికాప్టర్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. అబ్బా, ఎంతైనా మంచి ఉన్న పార్టీ ఇద్దరు. బతుకున్నప్పుడు ఎంత డబ్బులు ఉండేవో మరి. మనం కానీ వీళ్ళిద్దరు బతుకున్నప్పుడు కానీ దొంగలాగా వచ్చి మొత్తం ఇల్లంతా దోసుకుపోయి ఉంటే బాగుండేది. ఇప్పుడు వస్తే చంపేస్తుంది మనల్ని. నా చేత అంటులు బట్టలు అన్నీ దొంపిస్తుంది. రూపాయి కూడా ఇవ్వలే, మళ్ళీ అన్నం కూడా పెట్టలేదు కాసి నాకు. అది కుక్కని కొట్టినట్టు కొట్టింది, కింద పడేసుకొని కొట్టింది. ఉసే గ్రాండ్పా, మీ ఇద్దరిని వదిలేద్దులే. మీ ఇంటికి వచ్చేలోపు మీ హెలికాప్టర్తో ఎస్కేప్ అయిపోతా. ఇల్లు చూసుకోమని పెడతారా నన్ను? మంచిగా చూసుకుంటా ఉండండి. సో మనం ఫైనల్కి వచ్చేసినాం. హెలికాప్టర్కి షీషి. ఇప్పుడు విడుదల, బిడ్డకి విడుదల. వెళ్ళిపోయి ఇక మంచిగా బాయ్ బాయ్ గ్రాని, బాయ్ బాయ్ గ్రాండ్పా. ఒక్కసారి మిస్ అయిపోతున్నాం ఇద్దరిని. సో స్టార్ట్ ద ఇంజన్. ఏ మన ఇంజన్ స్టార్ట్ అయిపోయింది గ్యాస్. సో ఇది ఇంటి నుంచి వెళ్ళిపోవడమే. సో ఈ గేమ్ మీకు ఎలా అనిపించింది? సో ఇంకా మరిన్ని చాలా ఇలాంటి వీడియోసే తీద్దాం. మీకు ఏ గేమ్ కావాలో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను ఆ గేమ్ ఆడతా. సో మన గ్రాండ్ పని అయితే మిస్ అయిపోతున్నాం, ఏం పర్లా, మళ్ళీ మన వీడియోలో కనపడుతూనే ఉంటారు. సో గైస్, ఇది వాళ్ళ వీడియో. సో ప్లీజ్ నా ఫస్ట్ వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మాత్రం. బాయ్ గైస్.